ఇటు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మీద తన పట్ల అసహనంగా ఉన్నటువంటి ప్రజల మీద, తన మీద పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాల మీద, తన అవినీతి మీద నిరంతరం ఉద్యమాలు చేసేటువంటి ప్రతిపక్షం మీద ఏమాత్రము కూడా కనికరం అన్నది లేకుండా భరించలేనటువంటి తన తత్వంతో చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత దారుణాలకు ఒడగొడుతున్నదో మొత్తం రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియపరచటం కోసమని, చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంత అనైతిక విధానాలను తన రాజకీయ స్వార్థం కోసమని, తన అధికార లాలస కోసమని, తన ప్రభుత్వం కలకాలం నిలబడాలన్నటువంటి ఉద్దేశ్యంతో ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను, తనను వ్యతిరేకించేటువంటి, తన పట్ల అసమ్మతిగా ఉన్నటువంటి వర్గాల పట్ల చంద్రబాబు గారు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో అని చెప్పటానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నది. ట్యాపింగ్ ద్వారా వాళ్ళు యొక్క ప్రైవేటు జీవితాన్ని పూర్తిగా తన హస్తగతం చేసుకొని వాళ్లతో లాలూచి కార్యక్రమాలు చేయటానికి, బెదిరింపు వ్యవహారాలు చేయటానికి, నడపటానికి ఈ అనైతిక కార్యక్రమాలకు తెరతీసింది. ఒక రోజున కేవలం ఒక్క ఫోన్ ద్వారా ప్రజలందరి దృష్టిలోనూ దోషిగా నిలబడ్డటువంటి చంద్రబాబు గారు ఓటుకు నోటు విషయంలో ఈ రోజున అదే ఆయుధాన్ని తన స్వార్థం కోసమని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తూ తీవ్రమైనటువంటి ఒత్తిళ్లకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇదేదో మేము ఆషామాషిగా గాలిలో వేసేటువంటి రాయిలాగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం లేదు. చాలా నిర్ధారణతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయాలను సుస్పష్టంగా తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు ప్రభుత్వం కేవలం ప్రతిపక్షమైనటువంటి మా మీదనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మీద, పోలీసు అధికారుల మీద, పత్రికా యాజమాన్యాల మీద, తనను వ్యతిరేకించేటువంటి విలేకరుల మీద, చివరకు తన మీద అసహనంగా ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల మీద కూడా ఈ టెలిఫోన్ నిఘా కార్యక్రమాన్ని ట్యాపింగ్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నది. అందుకే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలా అని ధ్వనించినటువంటి ప్రసార మాధ్యమాలన్నింటినీ కూడా బెదిరించి తనకు అనుకూలమైనటువంటి వార్తలే రాయటానికి వాళ్లను దాసులుగా చేసేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేసింది. తన మీద, తన ప్రభుత్వం మీద రవింత అసహనంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద కూడా ఈ నిఘా వ్యవస్థ ద్వారా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి కార్యక్రమాన్ని చేసి కేవలం పోలీసు అధికారులే కాదు సుమా, తన మీద అసంతృప్తి వెళ్ళగక్కేటువంటి ప్రతి వర్గం మీద చంద్రబాబు గారి ప్రభుత్వం, చంద్రబాబు గారు
దీనికి ఒక చట్టం ఉన్నది, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని 1885 1971వ చట్టం దేశద్రోహుల మీద అనేక నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తుల మీద, అది కూడా కేంద్ర హోమ్ మినిస్ట్రీ అనుమతితో చేయవలసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక మామూలు టెలిఫోన్ సంభాషణలలాగా చంద్రబాబు నాయుడు గారు తనకు కానటువంటి వాళ్ళందరి టెలిఫోన్ల మీద నిఘా వేసి, ఈ ఆలోచనల మీద నిఘా వేసేటువంటి లఫంగిగా చంద్రబాబు గారి ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి తెర తీసి చివరకు తన పార్టీ నాయకులను కూడా వదలకుండా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా మేమేదో ఊరికనే ఆషామాషిగా ఈ ఆరోపణ చేయటంలా, నిజంగా చంద్రబాబు గారే నేరుగా వచ్చి మేము ఎవ్వరి టెలిఫోన్లు ట్యాపింగ్ చేయటం లేదు అని ధైర్యంగా ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మేం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల మీద పార్లమెంటులో లేవనెత్తుతాం. దీని మీద విచారణ జరపవలసినటువంటి అవసరాన్ని బయటకి తీస్తాం. ప్రజా సంఘాల ద్వారా ఉద్యమాలు నిర్మించటానికి కూడా వాళ్ళనందరినీ కలుపుకొని ఉద్యమాలు చేయటానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత జీవనం చంద్రబాబు గారి నిర్వాకం కారణంగా అభద్రతకు గురవుతున్నది. తనను వ్యతిరేకించేటువంటి వాళ్ళ గొంతులన్నీ కూడా శాశ్వతంగా నులిపివేయటం కోసమని చంద్రబాబు గారు ఈ విచ్చలవిడిగా ఒకవైపున తన నిఘా వ్యవస్థ ద్వారా ఈ రోజున్నటువంటి టెక్నాలజీ పెరుగుదలను ప్రజలకు అనుకూలమైనటువంటి, ప్రజలకు మేలు కలిగించేటువంటి టెక్నాలజీగా, అదేదో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటానికి, ప్రజల వెతలు తీర్చటానికి కాదు చంద్రబాబు గారు అనునిత్యము మాట్లాడేటువంటి టెక్నాలజీ అభివృద్ధి అన్నదాన్ని వాడటం. ఈ టెక్నాలజీ అభివృద్ధి అన్నదాన్ని ప్రతిపక్షాలను, తనకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వ వర్గాలను, ప్రసార మాధ్యమాలను, వాటి యాజమాన్యాలను, చివరకు విలేకరులను, పోలీసు అధికారులను, ఈ చివరకు డిఎస్పీ లాంటి వాళ్లను కూడా వదలకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి చొరబడి తన పార్టీ ద్వారానే ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుపుతున్నాడు అని మాకు చాలా సుస్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది. ఇంత దారుణమైనటువంటి, ఇంత అరాచకమైనటువంటి, ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం భారత రాజకీయాలలోనే మరొక్కటి లేదు. చివరకు బీజేపీ నాయకుల యొక్క టెలిఫోన్లను కూడా చంద్రబాబు గారు ట్యాపింగ్ చేస్తూ వాళ్లను కూడా తన అధీనంలోకి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా మొత్తం ప్రజలకందరికీ తెలియచెప్పటం కోసమని, చంద్రబాబు గారు ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనను పక్కన పెట్టి తన పరిపాలన ద్వారా అభివృద్ధిని చూపించి ప్రజల మనస్సులను గెలిచేటువంటి ప్రయత్నాలు మానివేసి తనను వ్యతిరేకించేటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలను ఛిద్రం చేయాలా అన్నటువంటి ఆలోచనలు చేస్తూ ఈ అనైతిక కార్యక్రమాలకు తెర తీయటం జరిగింది. ఇంతకంటే దారుణమైనటువంటి విషయం మరొక్కటి లేదు. ఏపీలో ప్రతి పౌరుడు కూడా భయపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించటం ద్వారా
చట్ట పరిధిలో ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఒకవైపున వాడుకుంటూ చట్టానికి వ్యతిరేకంగా ఆ పరికరాలన్నింటినీ కూడా కొనుగోళ్లు చేసి మరోవైపున చట్ట ఉల్లంఘన చేస్తూ ప్రజలకు వ్యతిరేకంగా దీన్ని ఒక మారణాయుధంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అన్నటువంటి కార్యక్రమాలను చంద్రబాబు గారు చేస్తున్నారు. ఈ రకమైనటువంటి కోవర్టు ఆపరేషన్లు, తెర వెనుక జరుగుతున్నటువంటి నాటకాలని బయట పెట్టాలన్నటువంటి ఉద్దేశమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున చేస్తున్నది. ప్రజలారా, ప్రతిపక్షాల ద్వారా ఉద్యమాలు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి పార్టీలలో ఉన్నటువంటి నాయకులారా, పోలీసు అధికారులారా, ప్రభుత్వ అధికారులారా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మీకందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి హెచ్చరిక. ఈ హెచ్చరిక ద్వారా మేలుకొన్నాం. చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టీకాన్ని ఎండగట్టడానికి అందరూ కూడా ఒక్కటవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. పెరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీని తన స్వార్థం కోసమని, తన రాజకీయ అవసరాల కోసమని చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలను ఖండిద్దాం.